తెలుగు శక్తి అంతా చూపించాలంటే గట్టిగా అవసరం అందరూ చప్పట్లు కొట్టండి కొంచెం. ప్రపంచవ్యాప్తంగా ఇందాక ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పారు, మనకు కలెక్టర్ గారు చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ ఖ్యాతి ఇక్కడ ఇది ఎన్టీఆర్ జిల్లా. ఇది ఎన్టీఆర్ గారి నుంచి మొదలు పెడితే ఎంతోమంది ప్రముఖులు ఇవాళ కార్పొరేట్ కంపెనీస్లో ఖ్యాతి పొందుతున్నారు. అట్లాంటి ప్రతిభ గల తెలుగు వాళ్ళు కూడా టెక్నాలజీలో చూసుకున్నా, ఎంటర్ప్రినర్షిప్లో చూసుకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ ఖ్యాతి ఎట్లయితే పోతున్నదో దాన్ని కొంచెం నెట్వర్క్ చేసి ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి తెలుగు కల్చర్ అంతా కూడా ఒక పట్టు మీద తీసుకొచ్చి ఒక జట్టుగా తయారు చేసి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే ఒక నెట్వర్క్ యూనిట్ని ప్రారంభించి తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఈ FTAM ముందుకు రావడం, జగన్ బాబు గారు మహారాష్ట్రలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఇంత ప్యాషనేట్గా ఇటువంటి ఆర్గనైజేషన్ చేస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు చెబుతూ ఒకసారి గట్టిగా మళ్ళా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లతో. ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ మొదలైంది. ఇందాక కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశాం, ఇక్కడ వచ్చి వారు విన్నాక వారు చెప్తేనే అర్థమైంది. 4 P's అని మాట్లాడారు. ఇట్లాంటి కాన్సెప్ట్స్ టెక్నాలజీ యూటిలైజేషన్ ఎట్లయితే గవర్నమెంట్ కూడా ఆలోచించడం మొదలుపెట్టిందంటే మనమందరం కూడా ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు విజన్ 2047 ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కూడా ప్రపంచంలో నంబర్ 1గా ఎదగడానికి వెళ్ళే ఏదైతే ప్రస్థానం ఉందో దానిలో తెలుగు వాళ్ళందరూ కూడా ముందుండాలని కోరుతూ మీ అందరికి కూడా ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.